హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ చిన్నబాబు మాత. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ తమ్మనేలు చూసి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గోదావరి జిల్లాలో పట్టుబడిన ఆ యొక్క పెద్ద పులి ఎక్కడున్నదనేది అందరిలో ఉన్న ప్రశ్న. అదేవిధంగా అసలు సాధారణమైన పులి యొక్క జీవితం ఎలా ఉంటుందనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అలాగే అసలు పులి నుంచి ఏదైనా ఆదర్శంగా మనం తీసుకోవాలంటే ఏ లక్షణాలను తీసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా అసలు సాధారణమైన పులి జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే ఒక సాధారణమైన పులి 10 నుంచి 15 సంవత్సరాలు జీవిస్తుంది. ఎందుకంటే అడవుల్లో దానికి సంరక్షణ ఉండదు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి దానికి తెలియదు. అదేవిధంగా తన యొక్క ఆహారపు కొరత ఉండడం వలన అది 10 నుంచి 15 సంవత్సరాల లోపే అది దాని జీవనం కొనసాగిస్తుంది. అదే మనం పార్కుల్లో ఉండే పులులను చూసినట్లయితే అది 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఎందుకంటే దానికి ఆహారపు కొరత ఉండదు, ఆహారము లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ చూసే అధికారులు కూడా మనకి ఫారెస్ట్లోని జూ పార్కులో ఉంటారు. దాని గురించి అది 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు బ్రతికే అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో అసలు ఎన్ని పులులు ఉన్నాయనేది మనం చూసినట్లయితే 2022 సంవత్సరం పులుల లెక్కల ప్రకారం చూసినట్లయితే సుమారు 3000గా ఉన్నాయనేది గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా 1973లో మన భారతదేశానికి జాతీయ జంతువుగా మనకు పులిని పరిగణించడం జరిగింది. అదేవిధంగా అసలు మనం ఈ గోదావరి జిల్లాలో కూర్మాపురం గ్రామంలో పట్టబడిన పెద్ద పులి అసలు ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం చూసినట్లయితే మహారాష్ట్ర నుంచి అది ప్రారంభమై ఛత్తీస్గఢ్ మీదుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా వరకు అది రావడం జరిగింది. ఆ ఏలూరు జిల్లా నుంచి మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా వరకు కూర్మాపురం గ్రామం వరకు తన ప్రయాణం కొనసాగింది. మొత్తం చూసినట్లయితే 650 కిలోమీటర్లు అది ప్రయాణం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం చూసినట్లయితే 17 రోజులు జనం మధ్యన సంచారం జరిగిందని అధికారులు చెప్తున్నారు. ఈ 17 రోజుల్లో అనేక జంతువుల్ని అది ఆహారంగా తీసుకుంది. అంతేగాని ప్రాణహాని ఏమి కూడా జరగలేదు. కాబట్టి మనకి ఇప్పుడు ఏమి చెప్పుకోక్కర్లేదు. కానీ ప్రజలందరూ కూడా చాలా భయాందోళన చెందారు ఈ యొక్క పులి సంచారం వలన. అప్పటికి ఇదంతా పరిగణించిన అధికారులు, పోలీసులు, నాయకులు సహాయంతో పూణే నుంచి వచ్చిన నిపుణులు పులి రెస్క్యూ బృందం వచ్చి దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి కూర్మాపురంలో పట్టుకోవడం మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే అది దొరకకుండా చాలా పారిపోయినప్పటికీ కూడా మన పూణే నుంచి వచ్చిన నిపుణులు, అదేవిధంగా అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీసుల సహాయంతో మనం పులిని పట్టుకోవడం జరిగింది. ఆ పులిని పట్టుకుని ఆ యొక్క రాజమండ్రి తరలించి హుటాహుటిన వైజాగ్ తీసుకెళ్ళి జూ పార్క్లో దానికి అన్ని ఆరోగ్య పరీక్షలన్నీ చేసి దాని యొక్క 360 డిగ్రీస్ ఎగ్జామిన్ చేసి రివ్యూ చేసి దాన్ని అబ్జర్వేషన్లో పెట్టినప్పటికీ అది తన యొక్క శైలి ఎలా ఉందంటే వీరత్వం కలిగే ఉన్నది. ఎందుకంటే ఆ పులి పార్కుల్లో ఉండే పులిలా దానికి అనిపించలేదు. ఎందుకంటే అప్పుడు అధికారులు ఏం చేశారంటే ఆ పట్టుకున్న 8 రోజులకి దాన్ని బయట అభయారణ్యంలో వదిలేయాలని అనుకున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పర్యవేక్షణలో ఈ యొక్క పులిని ఆంధ్రప్రదేశ్ పాపికొండల్లో అభయారణ్యంలో వదిలేయడం జరిగింది. ఎందుకంటే వదులుతూ దానికి ఒక పని చేశారు మన అధికారులు. ఎందుకంటే శాటిలైట్ కాలర్ని దానికి పులి మెడకి పెట్టారు. ఎందుకంటే అది కొత్త ప్రదేశంలోకి వెళ్తుంది కాబట్టి అది ఏ విధమైన ఎవరికి హాని చేయకుండా అది ఏ ప్రదేశంలోకి వెళ్తుంది, ఏ పక్కకి వెళ్తుంది, ఎక్కడ స్థిరపడింది అనేది తెలుసుకోవడం కోసం ఆ పులి యొక్క సంచారాన్ని తెలుసుకోవడానికి దానికి GPS ట్రాక్ను కూడా మన అధికారులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పులి యొక్క ఈ కథ చూసినట్లయితే ఈ వాస్తవంగా చాలా విచిత్రంగా జరిగింది. ఈ విచిత్రమైన సంఘటన ఈ పులిని మనం ఇప్పుడు పాపికొండల్లో ఇది నివాసం చేస్తుంది. అదేవిధంగా అసలు పులి నుంచి మనం ఆదర్శంగా తీసుకోవాలి, పులి నుంచి కొన్ని లక్షణాలు మనం నేర్చుకోవాలని మనం చూసినట్లయితే పులి ధైర్యానికి చిహ్నంగా మనం చూస్తాం. ఎందుకంటే పులి వ్యూహాత్మకంగా తన వేటను కొనసాగిస్తుంది. అదేవిధంగా పులి అడవును కాపాడే జంతువుగా మన దేశానికి ఒక పేరు ఉంది. అదేవిధంగా పులి ఒంటరిగా భయపడదు, దేని మీద ఆధారపడదు. అనేక లక్షణాలు పులిలో మనం నేర్చుకోవచ్చు. ఒక మనిషిగా మనం జీవించినప్పుడు దానిలో ఉన్న ధైర్యాన్ని మనం తీసుకోవాలి. ధైర్యంగా వ్యూహాత్మకంగా వెళ్ళి ఆలోచనతో ఆవేశం లేకుండా మన లక్ష్య సాధన వరకు మన లక్ష్యాన్ని సాధించే వరకు పొట్టు విడవకుండా పులిలా ధైర్యంగా ఉండి వ్యూహాత్మకంగా
మన లక్ష్యాల వైపు కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పులి నుంచి ఈ లక్షణాలను మనం తీసుకున్నట్లయితే ఒక మనిషి తనను తాను మార్చుకుంటూ మంచి లక్షణాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పులిలా వీరత్వం కలిగి తమ లక్ష్యాలను సాధించే వరకు పొట్టు విడవకుండా ఈ యొక్క పెద్ద పులిలా మనం మన లక్ష్యాన్ని సాధించే వరకు పొట్టు విడకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.